తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి అతను బతికున్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని బలవంత పెట్టి తనతో కోట విరుత వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని ఆదేశించాడని చాలా వివరంగా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస్ వీడియో మరోసారి 2 రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కోట వినుత ఒక వీడియోను విడుదల చేసింది. జైలుకు వెళ్ళినందుకు నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్ ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు వాదించింది కాబట్టి నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. నేను ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున మేము ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీడియా చెన్నైలో త్వరలో నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జై హింద్.